హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయత్రి ఫన్ వరల్డ్. సో ఇవాళ నేను ఈరోజు సండే వీకెండ్. సో ఇవాళ నేను షాపింగ్ వెళ్దామని అనుకున్నా. సో మాకు ఇక్కడ రొమానియాలో సో ఈరోజైతే వర్షం పడుతుంది, బట్ సమ్మర్ స్టార్ట్ అవ్వబోతుంది. సో నాకేంటంటే సమ్మర్ క్లోత్స్ లేవు. సో ఐ మీన్ తక్కువ అయినాయి. సో అవి తెచ్చుకోవడానికి అని చెప్పి అలా వెళ్తున్నా. లైక్ లేట్ అయిపోయింది. చూడండి ఎంత వర్షం పడుతుందో. నేను కూడా వర్షంలో వెలిగిపోతున్నా. వర్షం పడుతుంది, అందరూ జాకెట్స్ అండ్ కోట్స్ అలా వాటితో ఉన్నారు. వర్షం పడితే చాలా బాగుంటుంది సమ్మర్లో. అలా మధ్య మధ్యలో వెళ్తూ ఉన్నా. జస్ట్ మీకు అలా చూపిద్దామని అన్నీ చూపిస్తున్నా. అక్కడ బ్యాక్ సైడ్ ట్రామ్స్ వెళ్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇటు సైడ్ వెళ్తే మనకి ప్యాలెస్ ఆఫ్ కల్చర్ వస్తుంది. దాని పక్కన మాల్ వస్తుంది, పలాస్ మాల్. సో ఇలా వెళ్తూ ఉంటే అక్కడ మీకు కనిపిస్తుందా, దాన్ని ప్యాలెస్ ఆఫ్ కల్చర్ అంటారు. సో అదొక మ్యూజియం టైప్ అనమాట. నేను ఎప్పుడు వెళ్ళలేదు లోపలికి, బట్ విన్నా అదొక మ్యూజియం టైప్. లైక్ ఓల్డ్ టైమ్ ప్రోడక్ట్స్, ఐటమ్స్ అన్నీ అలా ఉంటాయి మనకి చూపించడానికి. అండ్ ఇక్కడ మనకి పలాస్ మాల్ వచ్చింది. సో ఇదొక పెద్ద మాల్ అనమాట, యాష్ రొమానియాలో. సో ఇదొక టైంపాస్ అనమాట. ఈ మాల్ ప్రతి వీకెండ్ ఈ మాల్కి వచ్చి టైంపాస్ చేస్తాం మేము. లోపలికి వెళ్తున్నా. లెట్స్ డూ షాపింగ్. లోపలికి వెళ్తున్నా. సో నాకు ఈ డోర్స్ ఏమంటారో తెలియదు, బట్ ఈ డోర్స్ అనేవి చాలా ప్లేఫుల్గా ఉంటాయి, చాలా మంచిగా ఆడుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళంగానే ఇక్కడ ఒక కార్ పెట్టినారు. నాకు తెలియదు ఎందుకు పెడతారో కారు, మేబీ అడ్వర్టైజ్మెంట్ అనుకుంటా. ఈవెన్ నాకు అసలు తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్ని నార్మల్ షాప్స్ ఉంటాయి, కాఫీ షాప్స్ అవి ఇవి ఉంటాయి. లోపలికి వెళ్తున్నా. లోపలికి వెళ్తే ఇది మాల్ అనమాట, ఎంట్రన్స్. ఇలా ఎంట్రన్స్ వెళ్తే మాల్ చూడండి. ఇది లైక్ చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది యాక్చువల్గా. చాలా వెరైటీ ఆఫ్ షాప్స్ ఉంటాయి, వెరైటీ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి. సో ఇక మాల్ అన్నకు అన్నీ దొరుకుతాయి అనుకోండి. బట్ చూడండి, ఎస్కలేటర్ నుంచి కిందికి వెళ్తున్నా. యాక్చువల్గా కిందనే నేను కొనాల్సిన సమ్మర్ క్లోత్స్ ఉన్న స్టోర్ ఉంది. సో చాలా స్టోర్స్ ఉంటాయి, బట్ మనం అనేది ఏదైనా ఒక్క స్టోర్నే మనము ఎంపిక చేసుకుంటాం కదా. ఏదైనా ఒక్క స్టోర్నే మనము చూస్ చేసుకుంటాం కాబట్టి. సో ఆ స్టోర్కి నేను వెళ్తున్నా. సో చాలా స్టోర్స్ ఉంటాయి, లైక్ H&M, మ్యాంగో, చాలా స్టోర్స్ ఉంటాయి. న్యూయార్క్, ఇలా చాలా స్టోర్స్ ఉంటాయి. బట్ నేను వెళ్ళే స్టోర్ వచ్చేసి చూడండి, మీరే చూడండి. ఆ బాబు చూడ ఎలా సైకిల్ మీద వెళ్ళిపోతున్నాడు. బాగుంది. ఇక్కడ 2 కార్స్ పెట్టారు, బాగుంది కదా. నేను అనుకుంటున్నా మీకు అందరికీ మాల్ అనేది చాలా నచ్చుతుంది డెఫినెట్గా. ఇక్కడ చూడండి, బైక్ అండ్ స్కూటీ పెట్టారు, అడ్వర్టైజ్మెంట్ అనుకుంటా. సో వెళ్తున్నా. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న కార్స్ ఉంటాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఆడుకోవడానికి కార్స్ ఉంటాయి, రిమోట్ కార్స్, బైక్స్ అలాంటివి ఉంటాయి. వెళ్తున్నా. అక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తుందా, అదే నేను వెళ్ళే స్టోర్. సో వెళ్తున్నా. ఇదే నేను రెగ్యులర్గా షాపింగ్ చేసే స్టోర్, LCYTT. నాకు ఇందులో డ్రెస్సెస్, లైక్ టాప్స్ అన్నీ నచ్చుతాయి ఇందులో. నాకు లైక్ ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇష్టమైన స్టోర్స్ ఉంటాయి కదా. సో నాకు ఈ స్టోర్లో కలెక్షన్ అనేవి కొంచెం నచ్చుతాయి. సో లైక్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. సో అలా నాకు వేరే స్టోర్స్లో అంతగా అనిపించదు. సో ఫైనల్గా ట్రయల్ రూమ్కి వచ్చాను. ఇది నా ఫస్ట్ టాప్ నేను ట్రయల్ చేసింది, చాలా బాగుంది, ఫ్లోరల్ డిజైన్తో. నాకైతే చాలా నచ్చింది, క్యూట్గా ఉన్నా కదా. సో ఇది నేను సెకండ్ టాప్ విచ్ ఐ హ్యావ్ సెలెక్టెడ్.
ఇది కూడా చాలా క్యూట్గా ఉంది, డార్క్ బ్లూ కలర్. సో నార్మల్ హ్యాండ్స్ ఏంటంటే చెయ్యి కింది వరకు వచ్చేసింది, ఫింగర్స్ వరకు వచ్చేస్తున్నాయి. బట్ అది ఒకటి ఫోల్డ్ చేసి చూసా అంటే ఎలా ఉంది, ఫోల్డ్ చేస్తే ఎలా ఉంది, ఎందుకంటే కొన్ని టాప్స్ మనం ఫోల్డ్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఒకటి ఫుల్గా ఒకటి ఫోల్డ్ చేసి జస్ట్ ట్రయల్ చేస్తున్నా అండ్ చూస్తున్నా ఎలా ఉంది ఏంటి అనేది. సో మొత్తము అక్కడ నాడలాగా వచ్చింది మీద, సో అది కూడా ఒకసారి ట్రై చేసుకొని చూసా ఎలా ఉంది. నాకైతే క్యూట్గా అనిపించింది, చూడ ఎంత క్యూట్గా ఉన్నాను, దిష్టి తాకుతుంది. సో ఇది నైట్ ప్యాంట్ అనమాట, అది కూడా ట్రై చేసిన. ఇంకా అట్లా బయటికి వచ్చి బిల్లింగ్ చేద్దామని అనుకున్నప్పుడు సో నా బ్యాడ్ లక్ ఏందో, నాకు నచ్చినాయి టాప్స్ బట్ నా బ్యాడ్ లక్ నేను కొనలేకపోయినా, ఎందుకంటే నా కార్డ్ అనేది పేమెంట్ డిక్లైన్ అయింది. సో అది ఇష్యూ ఏందో తెలీదు, పేమెంట్ డిక్లైన్ అవుతుంది. వాళ్ళేమో నేను అకౌంట్ నెంబర్కి మీకు సెండ్ చేస్తా అంటే వాళ్ళైతే ఐబాన్ నెంబర్ ఏం చెప్పలేదు, ఆ ఆప్షన్ లేదంట. సో బ్యాడ్ లక్, నేను కొనలేకపోయాను. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై మై బెస్ట్ టు చూస్ మోర్ గుడ్ వన్స్ అంతే. సో జస్ట్ బయటికి వచ్చి మీకు అలా చూపిస్తున్నా. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ షాప్లో తిరుగుతుంటే, అనే కొనేయాలనిపిస్తుంది కానీ ఇక అంత బడ్జెట్ కూడా ఉండాలి కదా మన దగ్గర, అంత పైసలు ఉండాలి. సో చూడండి ప్లేట్స్, ఇక ఇక్కడ యాజ్ యూజువల్ బిల్డింగ్ దగ్గర మనకి ఇట్లా అట్రాక్ట్ అయ్యే వస్తువులు అయితే పెడతారు కదా, అంబ్రెల్లా ఇట్లాంటివి చూడండి. సో అవన్నీ జస్ట్ మీకు అలా చూపిస్తున్నా. ఈరోజు కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి బట్ నా బ్యాడ్ లక్ కార్డ్ అనేది డిక్లైన్ అయింది, పేమెంట్ అనేది డిక్లైన్ అయింది. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో ఎందుకో ఈరోజు టాప్స్ అనేవి చాలా బాగున్నాయి, నాకు ఆ 2 టాప్స్ అయితే చాలా నచ్చినాయి. సో అట్లా మార్కెట్కి వెళ్ళి ఇక నాకు కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తెచ్చుకున్నా. గ్రాసరీస్ బ్యాగ్ అయితే చాలా అంటే చాలా బరువు ఉంది, ఎందుకంటే నేను కేక్ చేద్దామని అనుకుంటున్నా. సో కేక్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను తెచ్చుకున్నా అండ్ పనిలో పని వేరే గ్రాసరీస్ కూడా లైక్ టొమాటోస్, ఆనియన్స్, వేరే గ్రాసరీస్ కూడా తెచ్చుకున్నా. సో బరువు అవుతుంది, ఇక బరువు అయినా తప్పదు, ఒకదాన్నే ఉన్నా కాబట్టి. ఇంకా అలా మీకు మాల్ అనేది చూపిస్తున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది, లైక్ టైం పాస్ అనమాట. అలా చూస్తూ ఏదో ఒకటి కొనేయాలనిపిస్తుంది కానీ ఇక మనం కొనుక్కోలేము అన్నీ, మనకి కావాల్సినవే మనం కొనుక్కుంటాం కాబట్టి. ఇలా కూర్చోడానికి కూడా మనకి మధ్యలో సీట్స్ అనేవి ఉంటాయి, సో వెళ్ళి కూర్చోవచ్చు. నేనైతే ఎప్పుడైనా నా కవర్ అనేది చాలా బరువు ఉంటే అలా కూర్చొని ఆగి కొంచెం ఒక 5 minutes అలా కూర్చొని వెళ్తా. ఎస్కలేటర్ ఎక్కితే ఇక మళ్ళీ మీదికి మీదికి వచ్చేసాను. సో ఇక్కడ H&M ఉంటుంది, చూపిస్తా. H&M అండ్ ఇక్కడ మనకి పక్కన స్టోర్స్ ఉంటాయి, స్టోర్స్లో లైక్ పర్సెస్, బ్యాగ్స్ అలాంటివి ఉంటాయి, చాలా బాగుంటాయి కానీ కాస్ట్లీ. నార్మల్ స్టోర్స్ కంటే ఇక్కడ బయటనే చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. చైన్స్ ఉంటాయి, పర్ఫ్యూమ్స్ ఉంటాయి. ఇక్కడ పర్ఫ్యూమ్స్ దగ్గర లైట్గా మనకి ఏమంటారు, దాన్ని ఏమో అంటారు, నాకు ఆ వర్డ్ రావట్లేదు. అలా అంటే ఆ స్మెల్ మనం చూడ్డానికి చెప్పి లైక్ ఇస్తారు కదా, సో ఆ వర్డ్ అనేది నాకు రావట్లేదు. ఆ స్ట్రైప్స్ లాగా ఉంటాయి, దాని స్ట్రైప్కి ఆ పర్ఫ్యూమ్ జల్లి అది ఇస్తారు, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ వేలో పాస్ అయినప్పుడల్లా మనకి ఆ స్ట్రైప్స్ ఇస్తారు. ఆ స్ట్రైప్స్లో మనం ఆ పర్ఫ్యూమ్ స్మెల్ చూస్తుంటే చాలా అంటే చాలా, ఆ పర్ఫ్యూమ్ స్మెల్ చూసుకుంటూనే టైంపాస్ చేస్తా ఆ మాల్ అంతా. ఇంకా సేమ్ ఇక్కడ కార్ ఉంటుంది అండ్ బయటికి వెళ్తున్నా. మళ్ళీ దీని ఏమంటారో నాకు తెలీదు, ఈ రౌండెడ్ వచ్చింది బాగుంటుంది. ఇది మళ్ళీ ప్యాలెస్ ఆఫ్ కల్చర్ అండ్ బయటికి వచ్చిన వర్షం పడుతుంది, యాజ్ యూజువల్ చల్లగా ఉంది. ప్యాలెస్ ఆఫ్ కల్చర్ అండ్ ఇక ఇంటికి వెళ్ళి నేను ఇవాళ చికెన్ తెచ్చుకున్నా. సో ఇంటికి వెళ్ళి చికెన్ కర్రీ వేసుకోవాలి. సో ఈరోజు సండే కాబట్టి సండే నైట్ ఇక చికెన్ లేకపోతే మంచిగా అనిపించదు. సో సండే అంటేనే చికెన్ ఉండాలి ఇంట్లో, అంతే, అది రూల్ అనమాట. సో ఇక ఇంటికి వెళ్ళిపోయి చికెన్ తినేసి హ్యాపీగా పడుకొని మండే మార్నింగ్ లేచి జాబ్ చేయాలి, అంతే. That's all for the video. Please do like, share and subscribe to my YouTube channel. Bye bye.